మరి ఇక్కడ మల్లన్న స్వామి ఎల్లమ్మ తల్లి దేవత జాతర జరుగుతుంది కదా, మరి మీరు ఎన్ని సంవత్సరాలు జాతరకు వస్తారు? నేను పుట్టిన చిన్న చిన్న పాప నుండి మేము జాతరకు వస్తున్నాము. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎట్లా బాగా అనిపిస్తుంది అంటే మా కులదేవత కదా ఎల్లమ్మను మల్లయ్య దేవుడు. మేము ఎప్పుడైనా ఎట్టి పరిస్థితుల్లో మన సంక్రాంతి పండుగలో 3 రోజుల పండుగ జరుపుకుంటాము. చాలా ఏది కోరినా ఎమ్మంటే నెరవేరుస్తారు. మీకేమో నెరవేరినాయి? మాకు చాలా వరకు నెరవేరుస్తాయి. ఇట్లా కాకపోతే వాటర్ లేదు, రోడ్డు లేదు, అదే ప్రాబ్లం. కరెంటు లేదు. ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎవరు పట్టించుకోవట్లేరు. ఎందుకు పట్టించి అడగట్లేదు మీరు? ఏమన్నా అంటే టెబుల్ ఏరియా అంటున్నారు, ఫారెస్ట్ ఏరియా అంటున్నారు. సరే ఏరియానే ఇక్కడ ఉండేటోళ్ళు మనుషులే కదా. అవును కదా, అదే మేము అంటున్నాం. కనీసం మాకు రోడ్డు సౌకర్యం, వాటర్, కరెంటు కావాలని మేము అంటున్నాం. ఇంతవరకు కరెంటు లేదు, వాటర్ లేదు, ఏం లేదు, రోడ్డు లేదు. అంటే ఇప్పుడు కరెంటు కావాలి, రోడ్డు కావాలని డిమాండ్ చేస్తాం. అవును అవును చేస్తున్నాం డిమాండ్. నేను మా మామయ్య వాళ్ళతో వచ్చాను, మా అక్క, మా తమ్ముడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? నేనా ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాం మేము ఇక్కడికి. మరి ఎట్లా అనిపిస్తుంది జాతర దగ్గర? ఇక్కడ చాలా ఎక్సిలరేటింగ్గా ఉంటుంది. చాలా దేవుళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు, కానీ ఇక్కడ చాలా బాగుంటుంది. మీరు ఎందుకోసం వస్తారు ఇక్కడికి? మొక్కు. ఏం మొక్కు? ఇక్కడ అంటే ఏం మొక్కుకుంటే అది తీరుతుంది అన్నట్టు. ఖచ్చితంగా మీ దగ్గర మీ కుటుంబాలు ఎవరికన్నా తీరిందా? తీరితేనే కదా మేము ఇక్కడికి వస్తూ ఉంటాం. చాలా మందికి నమ్మకం అయితే మాకుంది. ఏంటంటే మేము పుట్టక ముందు నుంచి, అంటే ఇప్పుడు మాకే 25 ఇయర్స్, మాకంటే ముందు నుంచి మా పేరెంట్స్, మా తాతయ్య వాళ్ళందరూ వస్తూ ఉంటారు ఇక్కడికి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారు. వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు కోరిన కోరికలన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక మేము కూడా నమ్ముతూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడ వస్తూ ఉంటాం. అయితే మేము ఒకటి కోరుకునేది ఏంటి అంటే ఇయర్లీ ఇక్కడ అందరు వస్తూ ఉంటారు. ప్లస్ పాపులేషన్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇక్కడ ఏమన్నా పెట్టేసి ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది అందరికి రావడానికి పోవడానికి అనేసి ఒక చిన్న రోడ్స్ కానీ కరెంట్ కానీ. రోడ్స్, కరెంట్ అంటే ఇక్కడ వాళ్ళు 3-4 డేస్ ఉంటారు కదా, ఇక్కడనే ఉంటారు. దేవుని దగ్గర పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ప్రాపర్గా ఉండాలి అనేసి. నీ పేరమ్మా? నా పేరు సౌజన్య. ఏం చదువుతున్నావు? నాది డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా జాబ్ సర్చ్లో. జాబ్ రావాలని మొక్కుకున్నానండి. వస్తుందని నమ్ముతున్నావు? వస్తుందని నమ్ముకుతున్నా, కానీ దానికి తోడు నా హార్డ్ వర్క్ కూడా ఉండాలి. అన్న మీ పేరు? మల్లేష్ యాదవ్. మల్లేష్ యాదవ్ గారు ఏ ఊరు? మచ్చర్ల. ఓకే, ఈ మల్లన్న స్వామి ఎల్లమ్మ తల్లి ఈ దేవస్థానం అంటే ఈ జాతరకు ఎన్ని సంవత్సరాలు చూస్తాను? 40 సంవత్సరాల నుండి జాతర జరుగుతుంది. మీరెన్ని సంవత్సరాలు చూస్తారు? మేము పుట్టిందే ఇక్కడ. 40 సంవత్సరాల నుంచి జాతరకు వస్తున్నాం. అంటే ఇక్కడ జాతర ప్రత్యేకత మీకు అనిపించిన, మీకు కలిసి వచ్చిన విషయాలేంటి? మల్లన్న దేవుడు మహిమగల్ల దేవుడు. మనం ఏదైతే మనం కోరుకొని దేవుణ్ణి నమ్ముకొని మనము కోరుకుంటామో అది సంవత్సరం లోపు జరిగి తీరుతుంది అనే నమ్మకం ఉంది. మీకు మంచి జరిగిందా? మాకు మంచి జరిగింది. మా కుల దైవము మల్లన్న దేవుడే మాకు చల్లగా చూసిండు. మాకు అన్ని విధాల మంచి జరిగింది. అంటే ఇక్కడ చాలా మంది అంటారు ఇక్కడ సౌకర్యాలు లేవు, అవి అసలే కల్పించట్లే అంటారు. అయితే ప్రధానంగా సమస్య ఏంటంటే దేవుని భక్తులు వస్తున్నారు కానీ సౌకర్యాల కొరత బాగా ఇబ్బందిగా ఉంది. రోడ్డు సౌకర్యం కానీ వాటర్ సౌకర్యం కానీ లేదు. ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని మాకు కనీస సౌకర్యమైన రోడ్డు మార్గము, మంచినీటి మార్గం ఏర్పాటు చేస్తే ఈ జాతర ఇంకా బాగా జరుగుతుంది. అది ప్రభుత్వం చూడాలని మా కోరిక. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మల్లన్న స్వామి జాతరకు వస్తుండ్రు? మా తమ్ముడు వస్తాంటే వచ్చిన. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మీ తమ్ముడు ఉండ ఇక్కడ? మీ దేవురు? బలపాల నుంచి ఇక్కడికి వచ్చిండ్రు. అంటే మీకు జాతర మంచిగా అనిపించింది? మంచిగా అనిపించింది. నిన్ననైతే ఇంకా మంచిగా అనిపించింది. ఎప్పుడు వచ్చింది ఇక్కడికి? నిన్న ఆదివారం వచ్చింది. 3 రోజుల నుంచి వస్తాను. అమ్మ మీ పేరు? నా పేరు రుక్కినమ్మ. మాది తెలంగాణ జిల్లా, అది కొత్తగూడెం దగ్గర. జాతరకు వచ్చిందా? జాతరకు వచ్చిన మా తమ్ముడు. ఎట్లా అనిపిస్తుంది జాతర? మంచిగా అనిపిస్తుంది. మరి మొక్కిందా దేవుణ్ణి? కొన్ని ఇట్లానే కొన్ని దండం పెట్టుకుని ఇప్పుడే వచ్చాను. మంచిగా అనిపిస్తుంది దేవుడు. అది మైబాద్ మల్లన్న దేవుడు ఎల్లమ్మ తల్లి మొక్కినంత వరం ఇస్తారు. ప్రతి ఒక్కసారి ఏటేటా వస్తాను నేను ఇక్కడికి. తప్పకుండా ఏది మొక్కుతా జరుగుతుంది కన్ఫామ్. 20 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. దేవుడు 25 సంవత్సరాలు అవుతుంది. మంచిగా అనిపిస్తుంది. నేను 20 ఎక్కువ నాకు తెలిసిన 50 సంవత్సరాల కాంచి
జరుగుతూ ఉంది. నాకు తెలిసినంత వరకు మొక్కిన వరం తప్పకుండా ఇస్తాడు దేవుడు. సత్యవంతుడేనా? సత్యమంత్రి అంటే ఏది కోరుకున్నా జరుగుతుంది తప్పకుండా. పిల్లలు అయితే లేనోళ్ళే లేరు. ఇప్పుడు మనం మల్లన్న జాతర, మల్లన్న ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవ నిర్వాహకులు పెద్దగొల్ల శ్రీ కాడబోయిన నర్సయ్య గారు, అలాగే సారిగొల్ల ఆవుల రాములు గారి దగ్గర ఉన్నాం. ఇప్పుడు వారిని 2 విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి నర్సయ్య గారు, ఈ జాతర ఉత్సవం ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది? సార్ ఇది కనీసం ఇప్పటి వరకు చూస్తే 52 సంవత్సరాలు నడుస్తుంది. దీన్ని మా అయ్యలు చేసిరు దీని పండుగ. మా అయ్య తరం నుంచి అయిపోయాక మళ్ళీ మా తరం కూడా వచ్చింది. మేము దీనికి చాలా కష్టాలు పడుకుంటూ చేస్తాను. దీనికి ఒక వాటర్ సౌకర్యం లేదు, ఒక కరెంటు సౌకర్యం లేదు, ఒక రోడ్డు సౌకర్యం లేదు. అయినా ఏ ఒక్కరి కూడా ఒక్క రూపాయి అడగకుండా మా యాదవుల నుంచే మేము పేద పక్కలు అందరూ ఉన్నా కానీ మనిషికొని వేసుకునే తప్ప మా పండుగ చేసుకుంటాను. ఎవరి నుంచి ఏమి లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏం చేసి ఎందుకు సౌకర్యాలు? కనీసం మేము వచ్చేటప్పుడు చూసినాం రోడ్డు లేదు, ఇక్కడ కరెంట్ లేదట. అది ఎలాంటి సౌకర్యం? 52 సంవత్సరాల నుంచి ఉంది, ఇంతమంది జనం వస్తుండ్రు, మరి ఎందుకు ఆ సౌకర్యం ప్రభుత్వం నుంచి కల్పించలేదు? మాకు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వచ్చిర్రు మంత్రులు, కేంద్ర మంత్రులు కానీ ఈ మామూలు మంత్రులు కానీ వీళ్ళంతా వచ్చినా కూడా మాకు హామీలు ఇచ్చే తప్ప మాకు హామీలు నెరవేర్చలేదు సార్. దానికి మాకు ఇప్పుడు దీంట్లో మొత్తం ఫారెస్ట్ వాళ్ళు మామూలు కేసు పెడతామని, పందిరి వేయొద్దని, ఇక్కడ చేయొద్దని జాతర ఇదంతా చుట్టుపక్కల ఈ భక్తులందరూ వచ్చి వండుకొని తిని తాగిపోతే ఈ కవర్లను ఎత్తిపోయి కాలబెట్టాలంటారు. అది మేము చేయమా, మా జాతర అది అన్నా కూడా రేంజర్ మొన్న పిలిచి మా మీద కేసు పెడతాం. ఇది అన్నా కూడా పెట్టుకొని ఏమైనా చేసుకోండి సార్. మా జాతర ప్రభుత్వం 4 జిల్లాల నుంచి వస్తారు ఇక్కడికి. వాళ్ళందరూ నిష్పేడి మేము అయితే ఏం చేసేయలేదు. మామూలు పెట్టుకొని కేసు అన్నాం. మరి కరెంట్ లేదు కదా, రాత్రిపూట ఎట్లుంటారు? అట్లే చెట్ల సేవ వల్ల పురుగు పూసి పాములు తేలనుకుంటే కూడా అట్లే ఉండిపోతారు జనం. అంటే ఏది ఏమైనా కూడా జాతర నిర్వహించడమే ఆ మల్లన్న స్వామి ఎల్లమ్మ తల్లికి మనం మొక్కులు సమర్పించడమే చేస్తాను మేము. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నాం? ఎమ్మెల్యే ఎంపీలని మంత్రుల్ని ఇప్పుడున్న ప్రభుత్వం మా కోరికలు ఏంటంటే, వాళ్ళకు డిమాండ్ చేసేది ఏంటంటే ఈ యొక్క మాకు కరెంటు కావాలి, మాకు రోడ్డు సౌకర్యం కావాలి, పోతే మాకు వాటర్ సౌకర్యం కావాలి, మాకు గుడి నిర్మాణానికి కూడా మంచిగా మాకు ఉండాలి. మాకు తవ్వ మంచిగా ఉంటే మేము గుడి నిర్మాణం చేసుకుంటాం అని అనుకుంటాను. దీనికి ముందు మొన్న పోయిన ప్రెసిడెంట్ ఎన్నికల్లో కూడా ఆ మురళీనాయక్ గారు మురళీనాయక్ వచ్చినప్పుడు కూడా మేము చెప్పినాం. ఆయన మీ ప్రభుత్వం వస్తేనా మాకు ఉంటుందా మా యాదవుల సంఘానికి మా గుడి అన్నీ చేయాలని మేము కోరుకుంటాను అన్నాం. మొన్న కూడా మేము ఆయన కాడికి పోయి వచ్చినాం. చేస్తా అని హామీ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మొన్న కూడా 2-3 రోజుల క్రితం కూడా ఆయన కాడికి మేము పోయినాం. మాకు సోమవారం రోజు రావాలని మేము చెప్పినాం. వస్తా అన్నారు. మరి ఆ రోజు తిరుపతికి ఏం పోయినట్ట ఈ రోజు వస్తా అని చెప్పారు. ఆయన వచ్చి దోవడానికి చూసుకున్నాక మాకు చేయాలని మేము ఆయనకు ఆహ్వానించినాం సార్. చెప్పండి రాములు గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది మీరు మీ గొల్ల ఏమంటారు మిమ్మల్ని? సారగొల్ల ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? ఈ దేవుడు పుట్టినప్పుడు ఇంకా మేము పుట్టలేదు. గత 52-55 సంవత్సరాల కంచెని జాతర మా అయ్యలు మేము చేసుకుంటూ వస్తున్నాం. ఈ మల్లన్న దేవుని జాతర, ఈ ఎల్లమ్మ తల్లి జాతర మా చిన్నతనం నుంచి అని మాకు పుట్టిన పిల్లలను కూడా ఈ పేర్లే పెట్టుకున్నాం. కాబట్టి మాకైతే సత్యం ఇస్తుండు, భక్తులకు సత్యం ఇస్తుండు. కాకపోతే సౌకర్యాలకు నోసుకుంటాం లేము. గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ మా ఈ గుడిలకు కానీ ఈ జాతరకు ఇచ్చింది ఏమి లేదు. ఏంటంటే సంఘం నుంచొని, కాకపోతే ఊళ్ళో భక్తుల నుంచొని అట్లా వేసుకుంటా గుడి కట్టడం, ఈ రోడ్డు సౌకర్యంగా ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మా ప్రధాన అంశం ఏంటిదంటే ఇక్కడ ఎల్లమ్మ గుడి కట్టాలి, అక్కడ మల్లయ్య దేవుని కూడా శిథిలావస్థకు వచ్చింది. ఈ రోడ్డు, కరెంటు, నీళ్ళు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళు మీరు అనుకున్న పద్ధతిలోనే అందరు వస్తున్నారు అనుకుంటాను. ఆ దేవుడి మొక్కున్న వాళ్ళు ఎవరు ఎన్ని పనులున్నా ఆగకుంటే ఇక్కడికి వస్తారు. అయితే పిల్లలు లేని వాళ్ళకి కంపల్సరీ పిల్లలు సంతానం కలుగుతా అంటారు. ఇప్పుడు మాకు పుట్టిన పిల్లలు కూడా ఆ దేవుని భక్తితోనే పుట్టారు. కాబట్టి భక్తులకు కూడా ఎన్నో ఊళ్ళ నుంచి వచ్చిన భక్తులకు శివసత్తులు ఒక్కసారి మా దేవుని కాడికి వచ్చి మా పూలదారం వేసుకున్నాక వాళ్ళకి సంతానం కలుగుద్ది. అట్లా చాలామంది 1000 సంఖ్యలో వచ్చారు, 1000 సంఖ్యల మందికి పిల్లలు అయినరు. వాళ్ళు ఏమన్నా బాధలలో ఉన్నా కూడా ఈ మల్లికార్జున స్వామి వాళ్ళ బాధలు కూడా తీర్చిండు. అందుకే ఆయన ఒక ఆశీర్వాదంతో ఈ జనం వచ్చుడు, రోడ్డు ఉన్నా లేకపోయినా, గుడి ఉన్నా లేకపోయినా
జనాభా వస్తున్నారు కాబట్టి దీనికి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం అయినా దీన్ని వాళ్ళ దృష్టిలో ఉంచుకొని దీన్ని కొంచెం గుడి కట్టడం కానీ రోడ్డు పోయటం కానీ కరెంటు కానీ వాటర్ కానీ ఈ సౌకర్యాలు చేయాలని ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారిని కానీ మంత్రిని కానీ మేము అదే కోరుకుంటాను. మాకు ఈ వసతులు కావాలనేది మా మచ్చర్ల యాదవ సంఘం గుడి నిర్వహణ కమిటీ నుంచొని ఈ దేవాదాయ శాఖ మంత్రిని కానీ మా మహబూబాద్ ఎమ్మెల్యే మురళీ నాయకుని కానీ అది మేము కోరుకునేది అదొకటే. ఇక్కడ ఉన్న మాకు అన్ని వసతులు చేయాలనేది, మా గుడిని కూడా ఎండోమెంట్ చేయాలనేది మా అభిప్రాయం. చూశారు కదా మచ్చర్ల మల్లన్న దేవుడు అలాగే ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవం. ఇక్కడ ప్రధానంగా అందరు చెప్పే విషయం భక్తి శ్రద్ధలతో సత్యంగల్ల దేవుడు అలాగే సత్యంగల్ల దేవత ఎల్లమ్మ తల్లి మల్లన్న దేవుడు అంటున్నారు. కానీ ఇక్కడ 52 సంవత్సరాలుగా జాతర మహోత్సవం జరుగుతున్నా కూడా ఇక్కడ ఎలాంటి రోడ్డు సౌకర్యం కానీ విద్యుత్ సౌకర్యం కానీ లేదు. గుడి నిర్మాణానికి కూడా ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరూ స్పందించట్లేదు. కాబట్టి ఇక్కడ రోడ్ సౌకర్యం విద్యుత్ సౌకర్యం కల్పించాలంటున్నారు. ఇంకోటి ఇక్కడ జరిగే ఉత్సవం బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నప్పటికీ సౌకర్యాలు లేకపోవడంతో భక్తులకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. వాటిని కల్పించాలి. ఈ గుడి నిర్మాణానికి కూడా ఆర్థికంగా డబ్బులు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.